హాయ్ గైస్, వీఆర్ గోదావరి గైస్. పొద్దున్నే బిర్యానీ తినడానికి వచ్చాం మన మాధాపూర్ దగ్గర 4 AM బిర్యానీ అని. సో మా మాయ ఆకలేస్తుందంటే తీసుకొని వచ్చాను. నేను నార్మల్గా 10 గంటలకి దాకా నేను అసలు బ్రేక్ఫాస్ట్ చేయను, అలాంటిది 4 గంటలకే మటన్ బిర్యానీ తినిపించడానికి సో తీసుకొచ్చేసాడు. అంటే ఆకలేస్తుందని చెప్పాడు, మళ్ళీ నా మీద పెట్టేస్తున్నాడు. నేను ఆకలేస్తున్నాను రాత్రి 10 గంటలకి, 4 గంటలకు తీసుకొచ్చి బిర్యానీ అంటే ఎలా కుదురుతుంది? నైట్ అంతా తిరిగి సో ఓకే, మా సోజ్ ఎలాగ ఉంటుంది. సో లెట్స్ ట్రై టు టేస్ట్ అన్నమాట. సో మటన్ బిర్యానీ సో టేస్ట్ చేద్దాం, ఎలా ఉంటుందో చూసేద్దాం. పొద్దుగాల లేపి 3 గంటలకు చలిలో తీసుకొచ్చి బిర్యానీ అంటారంటారా మీ మొఖాలు మండ పోతారు రే. చూసావా ఆ డిన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? చాలు నీ ఎన్నర్ ఏమనుకుంటున్నావు మాకు అర్థం అవుతుంది పదా. ఈ అబ్బా కబ్బురా కొడగలరా. మాయా మాయా బిర్యానీ వచ్చింది. సో ప్లేట్ అయితే బిర్యానీ ఇచ్చారు మనకి, మటన్ పీసెస్తో పాటు చికెన్ పీసెస్ కూడా ఇచ్చారు, ఉలవచారు కూడా వేసారు. నేను నువ్వు చెప్పవా పడుకోవడం తీసుకొచ్చి 4 గంటలకి బిర్యానీ ఏంట్రా నాకు అర్థం కాదు. అంటే కొంచెం టైం ఎక్కువైంది అనమాట, చాలా వెయిట్ చేసి. చాలా మంది అయితే క్రౌడ్ ఉన్నారు, నేను పడుకొని సగం తినేద్దాం అనుకున్నా, మళ్ళీ నా మీద పడి నేను ఎక్కువ తినేస్తున్నాను ఏడుస్తాడని చెప్పి. అవును, మనం 2 ఆర్డర్ ఇస్తే నువ్వు ఒకటి ఆల్రెడీ తినేసావా? రెండేమీ లేదు. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో ఎర్లీ మార్నింగ్ బిర్యానీ మరి విజిట్ అనేది చూద్దాం. ఎర్లీ మార్నింగ్ బిర్యానీ ఎవరు కనిపెట్టారన్న అసలు? అంటే మిగిలిపోయిన బిర్యానీ పొద్దున్న తిన్నాం కానీ పొద్దున్నే బిర్యానీ తిన్నా. జస్ట్ రైట్. చికెన్ కూడా చూస్తే సో వేడిగా ఉంది కాబట్టి చాలా బాగుంది. ఆనియన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందుకే తిడతాను నేను. ఇంకేంటి, నేను తినేస్తూ ఉంటా, నేను చూస్తూ ఉంటాను. సరే అని వద్దా ఆనియన్స్? చాలు అన్న. కట్ట ఇది ఏంటన్నది? ఇది ఉలవచారు. అవునా, కట్ట తీసుకురాను ఒకసారి చూద్దాం. అంటే ఉప్పు కదా, కట్ట అంటే ఉప్పు అన్న, పులుపు. సో ఇది ఉలవచారంట. సో కలిపేసావా? టేస్ట్ చేద్దాం. నచ్చలే, నీకు నచ్చిందా? యాక్చువల్గా ఉలవచారు మనం తినాం కాబట్టి నేను యాక్చువల్గా చారే తిన్నా. పర్లేదు, బాగానే ఉంది. మా మాయకి నచ్చలేదంట. సో సరే తినేసి మాట్లాడుకుందాం. కట్ట వస్తుంది అన్న, అయినా చాలు చూద్దాం. కట్ట అన్నారు, చారు తెచ్చారు కదా. చారా ఏంటి, చాలా చల్లగా ఉంది ఇది. కట్ట నాకు యాక్చువల్గా కట్ట మేడం తెలుసు, ఇది ఏంటిది నాకు అది అర్థం కావట్లా. సో కట్ట అంట. సో మనం ఎప్పుడు నైట్ ఫుడ్ తినాం కాబట్టి తెలీదు. సో టేస్ట్ బాగానే ఉంది, బట్ చల్లగా ఉంది. నా ఉలవచారు కూడా బాగానే ఉందన్న. ఒకసారి మనకి కొంచెం ట్రై. నచ్చలేదు, నేను ఇంకా ట్రై చేయను. ఎందుకు? నాకు నచ్చలేదు. మరి ఎప్పుడైనా ఉలవచారు బిర్యానీ తినాలనిపిస్తే ఏం చేస్తావు? అవునా, అదేనా ఇంకా ఇప్పుడు తినాల్సింది ఉలవచారు అయితే. కైండ్ ఆఫ్ ఉలవచారే తిన్నాను. పొద్దున్నే 4 గంటలు లేపుకుని తీసుకొచ్చాడు భయ్యా. ఎవరిని, కెమెరామెన్? నాకు కొంచెం రే. నీ ఫీలింగ్ అదే కదా, నాకు కొంచెం తినేస్తున్నాను. పర్లేదు, నీకు కూడా ఉంది కొంచెం. తిన్నాం అయితే అయిపోయింది. సో నేను వేయలేదు, మా ఏజ్ నేనని చెప్పేస్తాడు మళ్ళీ వీడియోలో. ఏం చేసినా నేనని చెప్పేస్తున్నాడు ఈ మధ్య. యాక్చువల్గా 4 గంటలకు మొదలెట్టడం తిన్నాం. సో పొద్దున్న 6 అయింది, 6 గంటల వరకు తింటానే ఉన్నాం. సో నేనైతే జస్ట్ కొంచెం తిన్నా, మా వాడైతే 2 ప్లేట్లు ఐదు చేశాడు. అలా చెప్తాడు. సో బిల్ అయితే మళ్ళీ నేనే పే చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రా చికెన్ ఆర్డర్ ఇచ్చాం, చేస్తున్నారు. అది వచ్చే లోపల కొద్దిసేపు సొల్లేద్దామని. తింటానే ఉంటాడు చికెన్. డైహార్డ్ ఫ్యాన్ అన్న చికెన్కి. చికెన్ ఫ్యాన్స్ లేని వాళ్ళు నన్ను చూపి డబ్బులు ఇవ్వడం. డబ్బులు ఇకపోతే వదిలేస్తున్నారు ఇక్కడ.
డబ్బులు నువ్వేవో నేను ఇస్తా, అదే నేను చెప్పేది. నాకు ఫ్రై అయితే చాలా బాగా నచ్చింది, అందుకే ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ మనం కూడా ఫ్రై అంత తొందర ఇష్టపడ్డు. సో మొత్తం నేనే తినడానికి ట్రై చేస్తాను. నేను మన అక్కిష్ కూడా ఎట్లా చేసుకున్నాడు. వీడియో యాక్చువల్గా వీడియో ఆఫ్ చేసి తినేస్తాడు. సో వీడియో ఆన్లైన్ ఉంటుందంటే నేను తినేస్తాను. సో తింటూ ఉందాం, చూద్దాం. కాంప్లిమెంటరీగా ఇచ్చిన చికెన్ కూడా తినేసాం. సో టేస్ట్ అయితే ఓవరాల్గా బాగుంది. నైట్ డ్యూటీ లేదు అంటే చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ చాలా మంది అంటే మేమే లేట్గా చేస్తున్నాం. సో ఓవరాల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అంటే ఇక్కడ హెవీ క్రౌడ్ ఉండడం వల్ల మాకు రావడం లేట్ అయింది. సో వచ్చిన తర్వాత మేము తినడం కూడా లేట్ అయింది. ఆల్మోస్ట్ డే లైట్ వచ్చేసింది. సో ఎవరికైనా ట్రై చేయాలని ఉంటే లొకేషన్ కింద పెడతాం, డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేయండి, ట్రై చేసేయండి, తినేసి వెళ్ళి మళ్ళీ పడుకోండి. సో హాయ్ ఎవరివన్, యూఆర్ గోదావరి గైస్. సో ఈ రోజు అయితే మేము 4 AM బిర్యానీకి అయితే వచ్చేసాం. సో అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? సో ఏంటి సార్ 4 AM బిర్యానీ? సో మీరు అంటే ఎన్ని గంటలకి ప్రిపరేషన్ అనేది మొదలు పెడతారు ఏంటి? యాక్చువల్గా 12:30కి స్టార్ట్ చేస్తామండి. 12:30కి స్టార్ట్ చేస్తే 2 o'clockకి కంప్లీట్ అవుతుంది. 2 నుంచి క్రౌడ్ స్టార్ట్ అవుతారు. మన మాదాపూర్లో సాఫ్ట్వేర్లో వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎర్లీ మార్నింగ్ మేము బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. మా దగ్గర గోంగూర నేతి బిర్యానీ ఒకటి, పలావు, తర్వాత ఉలవచారు పలావు, తర్వాత గీ, పుష్క రైసు, దొన్నె బిర్యానీ అంటారు అది. ఇలాగా మేము అన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి డిఫరెంట్గా. సో లైక్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ 3 బిర్యానీ పాయింట్? లాస్ట్ 1 month అయింది. 1 month అయింది. ఓకే. సో న్యూ వన్ అనమాట, కొత్తది. ఓకే. చికెన్ టేస్ట్ కూడా చాలా మంది. చికెన్ ఫ్రై అయితే అల్టిమేట్, అసలు సూపర్ ఉంది. సో మొత్తానికి అయితే ఇది. సో వచ్చి లొకేషన్ పింగ్ చేస్తాము, ఒకసారి వచ్చి అందరూ ట్రై చేసేయండి. చార్మినార్ నైట్ టైం తిరుగుతాం కదా, అదే ఆన్ ది వేలో ఇటు వచ్చేసి ట్రై చేసి వెళ్ళిపోండి. సో మొత్తానికి అయితే ఇది. సో సైనింగ్ ఆఫ్ గోదావరి గైస్, బై.